యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. మరొకసారి చదువుతున్నాను. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. ఘనుడా, మహోన్నతుడా, మహాదేవుడా, యొక్క మాటలు వింటున్న బిడ్డలతో, నాతో, అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు, ఆకాశ మహాకాశం సైతం పట్టజాలని దేవుడు. మా ప్రభువా, మా మధ్యలోనికి, ఈ స్థలంలోనికి, ఈ పరిచర్యలోనికి మీరు దిగి వచ్చి ఉన్నారు. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మీరు మాట్లాడి మహిమ మీరు పొందుకోనండి. సమస్త మహిమ యేసుక్రీస్తు ప్రభుల వారికి కలుగునుగాక. సమస్త మహిమ యెహోవాకి కలుగునుగాక. సమస్త మహిమ పరిశుద్ధాత్మ దేవునికి కలుగునుగాక. సహాయము చేయండి. పనిచేస్తున్న ప్రతి అంధకార, ఆటక, దురాత్మ, పితరాత్మ శక్తులను యేసుక్రీస్తు నామం పేరట గద్దించి బంధించి లాయిపోసి సమస్త మహిమ మీకు ఆరోపించుకోవచ్చు. యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని పొందే నామ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, చదవబడిన లేఖన భాగంలో ఈ మాటలు చెబుతూ ఉన్నది ఎవరయ్యా అంటే సమరయుల పట్టణములలో ఉన్న బిడ్డలు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతున్నారంటే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. చాలా అద్భుతమైన మాట ఇది. యేసుక్రీస్తు గురించి వారు చెబుతూ ఉన్న అద్భుతమైన స్టేట్మెంట్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలు, ఆ యొక్క సమరయ ప్రాంతపు ప్రజలు చెబుతూ ఉన్న ఒక సాక్ష్యం, ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, లోకరక్షకుడు అని అనట్లేదు వాళ్ళు. జాగ్రత్తగా విందాం. కొన్ని నిమిషాలే శ్రద్ధగా మనం దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. లోకరక్షకుడు అని మాత్రమే కాదు వారు చెప్పేది, నిజముగా లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు దగ్గర వారు సాక్ష్యం చెప్పారు. ఎందుకు ఆ మాట వాళ్ళు చెప్పారు, లేకపోతే చెప్పవలసిన పరిస్థితి వచ్చింది, లేకపోతే వారి హృదయంలో నుంచి ఆ యొక్క సాక్ష్యము, ఆ మాటలు ఎలా బయటికి వచ్చాయి అని మనం ఆలోచన చేస్తే, సమరయుల ప్రాంతపు ప్రజలు ఆ దినములలో ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవిస్తూ ఉన్న ఆ యొక్క దినములలో ఇంచుమించు ఇప్పటికీ 2000 సంవత్సరముల క్రితం, అంటే ఇది 2026 సంవత్సరం కదా, ఇప్పటి నుంచి ఇంచుమించు 2000 సంవత్సరాలు బ్యాక్, అంటే వెనక్కి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క ఇజ్రాయేలు దేశములో, ఆ యొక్క సరౌండింగ్స్ ఏరియాలో యొక్క సమరయులు అని పిలువబడుతున్న ప్రజలు ఉన్నారు. నేను వారి గురించి చెప్పడానికి సమయం సరిపోదు కనుక కొన్ని మాటలు నేను చెప్పుకుంటూ అంశంలోకి వెళతాను. గమనించండి, శ్రద్ధ వహించండి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. మనస్సు ఎక్కడో పెట్టద్దు. దేవుని వాక్యం వైపు మన మనస్సులు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద నరావతారిగా జన్మించి జీవిస్తూ ఉన్న దినములలో ఇజ్రాయేలు దేశములో 2 రకములైన ప్రజలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనకి కనబడ్డారు. వారెవరంటే యూదులు, లేకపోతే ఇజ్రాయేలీలు. మళ్ళీ ఇజ్రాయేలు ప్రజల్లోనే యూదులుగా మళ్ళీ అది వేరే వర్గం లెక్క వస్తుంది. కానీ ప్రస్తుతానికి 2 వర్గాలు మనం మాట్లాడుకుందాం. యోధా జనాంగం వారెవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఇంకొక జనాంగం ఏమిటంటే సమరయులు.
అయితే ఈ యూదులు ఎవరయ్యా అంటే సమరయులతో సహవాసం చెయ్యరు, సాంగత్యము చెయ్యరు, ఫ్రెండ్షిప్ చెయ్యరు, వారితో అంత మాట్లాడరు. ఇంకా చెప్పాలంటే వారి దరిదాపుల్లో కూడా వీరు వెళ్ళరు. ఎవరు వీరు? యూదులు. ఈ యొక్క సమరయులు తక్కువ ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు ఆ దినములలో. అంటే ఇప్పుడు మన సమాజంలో లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న యొక్క లోకల్ లేకపోతే లోకపరంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క భారతదేశంలోనే కావచ్చు, మన చుట్టుపక్కల గ్రామాల్లోనే కావచ్చు, మన జీవితంలో దైనందిన జీవితంలో మనం కనబడుతూ ఉన్న విషయాలు కావచ్చు, హై క్యాస్ట్, లో క్యాస్ట్ అనే మాటలు మనకు వినపడతాయి. వారు పెద్ద కులానికి చెందినవారు, లేదా వీరు తక్కువ లేకపోతే చిన్న కులానికి చెందినవారు అనే మాటలు మనకు వినపడతా ఉంటాయి. మనకు తెలిసిన విషయాలే, నేనే పెద్ద మర్మం చెప్పట్లేదు, కానీ మనకు తెలిసిన విషయాలే. అటువంటి విధముగానే అక్కడ ఇజ్రాయేల్ ప్రాంతంలో, ఆ దేశంలో యూదులు ఒక పెద్ద రకము కలిగిన వారిగా, ఒక పెద్దలుగా లేకపోతే పెద్ద గోత్రాలకు లేకపోతే పెద్ద కులానికి చెందిన వారిగా వారు ప్రశంసలు పొందుకుంటున్నారు. వారు ఏం చేసేవారంటే సమరయులను పట్టించుకునేవారు కాదు, సమరయులను తక్కువగా చూసేవారు, సమరయులతో సహవాసం చేసేవారు కాదు. ఎందుకంటే సమరయులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే వారు కూడా ఇజ్రాయేల్ ప్రాంతములో, ఇజ్రాయేల్ దేశములో ప్రజలే వారు కూడా. కానీ ఒక సపరేషన్ ఏర్పడింది పాత నిబంధన గ్రంథంలో, అది ఎప్పుడైనా వీలైతే చూద్దాం. వారు కూడా ఆ యొక్క దేశానికి సంబంధించిన ప్రజలే వారు కూడాని. కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ ఏం జరిగిందంటే వర్గీకరణ జరిగింది. రెండు వర్గముల కింద లేకపోతే రెండు రకములైన లేకపోతే రెండు జాతులు వంటి ప్రజలుగా వారు విభాగించబడటం జరిగింది, యూదులుగా, సమరయులుగా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు యోధా గోత్రంలో జన్మించారు. ఇజ్రాయేల్ దేశంలో ఆయన యోధా గోత్రంలో, ఇజ్రాయేల్ దేశంలో 12 గోత్రాలు. ఎందుకంటే యాకోబు ఇజ్రాయేలుగా మార్పు చెందాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడే యాకోబుకి ఇజ్రాయేలు అని పేరు నామకరణం చేయటం జరిగింది. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇక మీద యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అని పిలువబడుతుంది అని దేవుడే నామకరణం చేశారు యాకోబుకి. ఆ తర్వాత నుంచి ఇజ్రాయేల్గా యాకోబు పిలువబడటం జరిగింది. ఆ ఇజ్రాయేలులో నుంచి లేకపోతే ఆ యాకోబులో నుంచి వచ్చిన 12 మంది కుమారులు లేదా 12 మంది గోత్రకర్తలు లేదా 12 మంది గోత్రములలో నుంచి వచ్చిన ఆ ప్రజలే ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. అందులో మరలా సపరేషన్ జరిగి సమరయులు వేరు చేయబడ్డారు. అయితే అందుకే ఆ దేశానికి ఇజ్రాయేల్ అని పేరు వచ్చింది. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఇజ్రాయేలీలు అని పిలువబడుతూ ఉన్నారు. ఆ 12 గోత్రాలలో ఒక గోత్రం ఏంటంటే యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. కన్యమరియ గర్భాన్న ఆయన జన్మించడం జరిగింది, బెత్లెహేములో జన్మించారు. అయితే ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు యోధా గోత్రంలో జన్మించారు అంటే ఆయన యూదుడిగా పిలువబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇజ్రాయేలీయుడు. అయితే ఈ సమరయులు అదే దేశపు వాసులైనప్పటికీ వారు దూరము చేయబడిన వారిగా, దూరముగా పెట్టబడిన వారిగా. ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొంతమంది ప్రజలు ఊరికి వెలుపల ఉండటం, ఊరికి దూరంగా ఉండటం ఇప్పుడైతే అంత కనబడట్లేదు, కానీ నా చిన్నతనంలో అధికంగా ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో ఉంది, లేకపోలేదు. ఆ ప్రాంతాన్ని ఒక పేటనో లేకపోతే ఒక పాలెమనో లేకపోతే ఏదో ఒక అంటే కొంతమంది సమూహముగా ఆ యొక్క వాళ్ళందరూ ఒకే సంబంధం కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి దానికి పేటనో పాలెమనో నామకరణం చేసి ఎప్పటి నుంచో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉంది, లేకపోలేదు. వారు వేరుగా, వారు సపరేట్గా, వారు 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 అక్కడే ఉండాలి, వారు అలాగే ఉండాలి. వారు పెద్ద చదువుకోకూడదు. వారు ఏదో చదువుకుంటారేమో పర్లేదు, కానీ అంత అభివృద్ధి చెందడం ఆ ఊరు లోపల ఉన్న వారికి, ఆ ఊరిలో ఉన్న పెద్దలుగా గొప్పవారుగా పిలువబడుతున్న వారికి అంతకు ఇష్టం లేని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి, లేకపోలేదు. అయితే జాగ్రత్తగా వినండి,
ఈ యొక్క వర్గీకరణ, లేకపోతే ఈ డివిజన్స్, లేకపోతే వారు తక్కువ మేము ఎక్కువ, వీరు చాలా లో మేము హై అనే ఆలోచనలు కొంతమంది మనసుల్లో గూడు కట్టుకుని పోయాయి. దానినే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కులతత్వము, కులపిచ్చి, కుల గజ్జి అని కూడా పిలుచుకోవచ్చు. అంటే వారికి సంబంధించిన ఆ యొక్క క్యాస్ట్లో నుంచి వచ్చిన వారిని ఎక్కువగా చూడటం, లేకపోతే నేను చెప్పిన ఆ ఊరి వెలుపల లేకపోతే ఊరి బయట ఉన్న వారిని తక్కువగా చూడటం, అక్కడి నుంచి వచ్చిన వారిని హీనంగా చూడటం, అలా కొంతమంది చేస్తున్నారు. లేకపోలేదు, ఉన్నది మనకు తెలిసే విషయం, కానీ ఎవడో బయటకు చెప్పుకోడు, అంతే. నేను మైకులో చెప్తున్నాను, దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన ఆ ఇజ్రాయేలు దేశంలో, ఆ ప్రాంతములలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం ఎప్పుడూ మీ మనసులో పెట్టుకోండి. దేవుని వాక్యము ఎప్పుడు సత్యమే. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట, యేసుప్రభు వారు అన్నారు, ఆకాశము భూమి అయినా గతించిపోతాయేమో కానీ ధర్మశాస్త్రములో లేకపోతే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదు అన్నారు యేసుప్రభు. బైబిల్ గ్రంథము ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, ఇది ఎప్పుడో రాయబడిన గ్రంథం అండి అని అంటారు చాలామంది, తెలియక అమాయకులు. ఇది ఎప్పుడో రాయబడిన గ్రంథమే, కానీ ఇది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉన్న గ్రంథము. ఇది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉన్న గ్రంథము. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడానికి ముందే పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యలో, దేవునికి మనుషునికి మధ్యవర్తిగా ఆయన భూమి మీద జన్మించాడు. అయితే ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమైంది. క్రొత్త అధ్యాయము మానవ చరిత్రలో, మానవ జీవితాలలో దేవుడు నెలకొల్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించారు, దేవాది దేవుడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ దినములలో ఉన్న పరిస్థితులు ఏవైతే బైబిల్ గ్రంథంలో ఉన్నాయో అవి ఇప్పటికీ మన సమాజములో, మన చుట్టుపక్కల ప్రాంతాలలో, గ్రామాలలో కనబడుతున్నాయి. మన దేశములలో, చుట్టుపక్కల దేశములలో కూడా కనబడుతున్నాయి. వివక్ష, దానిని వివక్ష అని పిలుస్తారు సామాజిక భాషలో. ఇప్పుడు అంత లేదు కానీ తగ్గింది కానండి. అమెరికా లేకపోతే లండన్, ఆ దేశములలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అనే 2 జాతులుగా పదాలు వినబడే. నాకు తెలిసి ఆయన పేరు నెల్సన్ మండేలా గారు అనుకుంటా, ఆయనే అనుకుంటున్నాను. ఆయన ఉద్యమాలు చేశాడు. ఎందుకంటే ఆ దేశాలలో తెల్లవాళ్ళు ఎక్కువ, నల్లవాళ్ళు చాలా తక్కువ. అంటే కలర్ని బట్టి మనుషులను విభజన చేశారు. అంటే వీడు నల్లోడు, వీడు తక్కువ, వీడు తెల్లోడు, వీడికి ఎర్రతోలు ఉంది, తెల్లతోలు ఉంది, అందుకే వీడు గొప్పోడు, వీడు పెద్దోడు, వాడు లేనోడు అని వివక్ష చూపించేవారు. అది ఆల్మోస్ట్ చాలా మట్టుకి తగ్గింది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు కంట్రోల్లో ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ చాప కింద నీరులాగా వెళ్తుంది, అది వేరే విషయం. కానీ అప్పట్లో అయితే ఇంకా భయంకరంగా ఉండేది మన భారతదేశ పరిస్థితులు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి. నేను ఒక వీడియోలో చూశాను, చాలా బాధ కలిగించే విషయం అది. ఒక వీడియోలో, అది తమిళనాడు ప్రాంతంలో అనుకుంటా, ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. సైకిల్ తొక్కుకుంటూ వెళుతూ ఆ కరెక్ట్గా ఇల్లు వచ్చిన తర్వాత దిగిపోయి చెప్పులు కూడా తీసేసి అతను చేత్తో పట్టుకుని ఆ సైకిల్ నడిపించుకుంటూ ఆ ఇల్లు దాటేంత వరకు వెళ్ళిన తర్వాత మరలా చెప్పులు వేసుకుని సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ గృహం దగ్గరికి వచ్చేసరికి, అంటే ఆ గృహంలో ఉన్నవారు బాగా హై లేకపోతే గొప్పగా పిలువబడుతున్నవారు, ఇతను ఉన్న ఆ యొక్క కులం లేకపోతే ఆ జాతి ఏదైతే ఉన్నదో, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నావో, వీరు తక్కువ అని ఎంచబడుతున్న పరిస్థితులు అనుకుంటా. వీడియో చూస్తాక అయ్యో ఇదేంట్రా బాబు ఇలా ఉంది పరిస్థితి అని అనిపించింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నది. భయంకరంగా మనుషులను చూస్తూ ఉన్న మనుషులు లేకపోలేదు.
ఆ మాట అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీదనున్న మనుషులందరూ సమానమే. అది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. మనందరికీ మూలపితరుడు ఎవడంటే ఆదాము గారు. బైబిల్ గ్రంథంలో అతని పేరు వ్రాయబడింది. అతని పేరు ఆదాము, అతని భార్య పేరు హవ్వా. వారు మొదటి దంపతులు, మొదటి పురుషుడు, మొదటి స్త్రీ. మొదటి పురుషుడు ఆదాము, మొదటి స్త్రీ హవ్వా. వారిద్దరూ మొదటి దంపతులు, మొదటి భార్యాభర్తలు, మొదటి మనుష్యులు. వారు దేవుడు వారిని నిర్మించాడు, వారిని తన చేతులతో తన స్వహస్తాలతో వారిని తయారు చేశాడు. వారిలో నుంచి వచ్చిన వారే ఈ భూమి మీద వ్యాప్తి చెందారు. భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, అమెరికాలో ఉన్న ప్రజలు కావచ్చు, శ్రీలంకలో ఉన్న ప్రజలు కావచ్చు, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా, ఇలా మొత్తము ఇంచుమించు 200 దేశములు కంటే మించి ఉన్నాయి కదా. ఈ యొక్క దేశములలో విస్తరించారు మానవ జాతి. ఈ భూమి మీదనున్న ప్రతి మనిషికి, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీదనున్న ప్రతి మనిషికి మూలపితరుడు ఎవరంటే మట్టి మనిషి. దేవుని చేత, దేవుని చేతులతో, మట్టితో దేవుడే పనిగట్టుకుని చేశాడు. అతనికి పేరు ఆదాము అని పెట్టడం జరిగింది. అతనిలో నుంచి తీయబడిన ఒక ఎముకతో హవ్వను నిర్మించాడు దేవుడు. ఆదాము, హవ్వ, మొదటి పురుషుడు, మొదటి స్త్రీ, మొదటి దంపతులు, మొదటి భార్యాభర్తలు. ఈ భూమి మీదనున్న ప్రజలందరికీ మొదటి మానవ పితరులు ఎవరంటే ఆదాము, హవ్వ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్యాస్ట్ సిస్టమ్స్ ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి. ఈ కుల వివక్షలు ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. రంగు భేదం, కలర్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా మానవులు పెట్టుకున్నాయి. గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ సమానమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ దినములలో ఆ యూదులు ఆ సమరయులను తక్కువగా చూసేవారు. వారి దరిదాపుల్లోకి వెళ్ళేవారు కాదు, వారి మార్గాలలోనికి వెళ్ళేవారు కాదు, వారి దగ్గరకు వెళ్ళేవారు కాదు. వారిని ఒకలాంటి వివక్షతో చూసేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఈ యొక్క 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్ళాడంట. చూడండి, 4:4 నుంచి చదువుతున్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గములో వెళుతున్నారు. ఏమిటి ఆ మార్గం అంటే సమరయ మార్గము. అసలు యూదులు ఆ మార్గములో వెళ్ళరు. యూదులు సమరయులతో సహవాసము చెయ్యరు. యూదులు సమరయులతో స్నేహభావం, ఫ్రెండ్షిప్గా ఉండరు. వాళ్ళు సమరయులను ఏదో విచిత్రమైన జీవులుగా, విచిత్రమైన మనుషులుగా యూదులు చూసేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుడే అయినప్పటికీ ఆయన ఆ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళవలసి ఎందుకు వచ్చాను అంటే దేవుడే పంపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ మార్గము గుండా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవిస్తూ ఉన్న దినములలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఆయన దేవునికి లోబడి జీవించారు. దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ సమరయుల మార్గముగా వెళుతూ ఉన్న క్రమంలో అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గర ఆయన ఆగి, ఎందుకంటే అప్పటికి ఆయన అలసిపోయి ఉన్నారు. నడిచి అప్పటికి టైం 12 గంటలు అనే మాట నేను చదివాను. 12 గంటలు అంటే ఇప్పుడు మనకి వాతావరణం కూడా మీరు గమనిస్తే బయట ఎండగా ఉంది చూసారా, ఇంచుమించు ఇంకొక అరగంట అయితే మనకి ఇక్కడ 12 అవుతుంది. అయితే ఆ యొక్క సమయంలో ఆ 12 గంటల వేళ అంటే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు అని మనకు తెలుసు కదా. ఆ సమయంలో ఎండ భయంకరంగా ఉండి ఉంటుంది. అది అసలు ఎడారి ప్రాంతం. ఇజ్రాయిల్ ప్రాంతం అంతా ఏమిటంటే ఎక్కువగా అధిక శాతం ఎడారి ప్రాంతములవి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఎండ వేడిమికి ఆ యొక్క నడవటాన్ని బట్టి ఒళ్ళు డిహైడ్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు. జాగ్రత్తగా వినండి,
అండి. ఆయన శరీరధారిగా వచ్చాడు. అదేంటండి దేవుడికి దాహమే వస్తుందా? అలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు అడగొద్దు. ఎందుకంటే ఆయన దేవుడే, కానీ మనిషిగా వచ్చాడు. నీకు దాహం వేసినట్టే ఆయనకి దాహం వేసింది. నీకు శరీరంలో ఏవేవైతే ఆలోచనలు ఉంటాయో అవి ఆయనకి కూడా ఉండేవి. అయితే ఆయన వాటిని జయించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవెలాగా నిద్రపోతావో ఆయన కూడా శరీరంతో ఉన్నాడు కనుక ఆయన కూడా నిద్రపోయినట్లుగా లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడే మనిషిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి చేశారయ్యా అంటే ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నారు. ఎందుకంటే ఆయనకు దాహం వేస్తుంది, మంచి నీళ్లు తాగాలి అని. అయితే అది అక్కడ కనబడుతున్న విషయం పైన. అయితే లోన విషయం ఏమిటంటే ఆయనకి దాహం వేసిన మాట నిజమే, ఆయన అక్కడ ఆగిన మాట నిజమే, ఆ మార్గం గుండా దేవుడే అతను ఆయనను తీసుకుని వెళ్ళిన మాట కూడా నిజమే. అక్కడ అసలు వాస్తవం ఏమిటంటే సమరయ స్త్రీని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అటుగా వెళ్ళవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమరయ స్త్రీ ద్వారా సమరయ ప్రాంతపు ప్రజలతో దేవుడు దర్శించాలి. సమరయ ప్రాంతపు ప్రజలకు దేవుడి దర్శనం అనుగ్రహించాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో గలిలయలో ఉన్న ప్రజలు, లేకపోతే ఆ యొక్క జబూలూను నఫ్తాలి ప్రాంతపు ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. ఎవరా గొప్ప వెలుగు? ప్రభు అయిన యేసుక్రీస్తు. వారు మరణ ఛాయలో ఉన్నారు, అంటే మరణాంధకారంలో ఉన్నారు. అంతకుముందు నేను పాట పాడాను కదా, ఆ పాటలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియగా కృపలతో బలపరచితివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు గాఢాంధకారమైన ఆ పరిస్థితిలో ఉన్నారు, మరణాంధకారమైన పరిస్థితిలో ఉన్నారు. మరణం అంటే చావు కదా, అటువంటి ఛాయలు, అటువంటి పరిస్థితుల్లో వారుంటే అక్కడికి ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఏంటా వెలుగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అదంతా మనకి మత్తయి సువార్తలో రాయబడిన విషయాలు 3-4 అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే అటువంటి విధముగానే అయితే ఆ యొక్క యూదులలో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు, గొప్ప వెలుగై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు, యోహాను సువార్త 1వ అధ్యాయం కొన్ని వచనాలు, మొదటి నుంచి ఒక 6-7 వచనాల్లో వ్రాయబడిన రీతిగా ఆయన నిజమైన వెలుగు అని ఆయన గురించి చెప్పబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క సమరయుల స్త్రీ దగ్గర దర్శించాల్సిన సమయం వచ్చింది. సమరయుల ప్రాంతపు ప్రజలను దర్శించాల్సిన సమయం వచ్చింది. ఆయన అక్కడికి వచ్చి అలసియున్న రీతిగా ఆయనకి దాహం వేసింది. అక్కడ ఆగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. అది శరీరముతో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. ఆయనకి శారీరక భౌతికమైన దాహం వేసింది. దప్పిక తీర్చుకోవాలి, మంచినీళ్ళు తాగాలి అనే దాహం వేసింది. ఇక్కడే మీకు ఒక విషయం చెబుతున్నాను. యేసుక్రీస్తుకి భౌతికమైన దాహం వేసింది ఆ సమయంలో. అయితే నేను చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తుకి ఆత్మల దాహం వేస్తుంది. ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి తీరాలి, యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ రాణి మీద వేలాడి చనిపోయారు కదా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయించాలి, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి. లేకపోతే ఆ ప్రజలు, లేకపోతే ఆ ఆత్మలు ఏమైపోతాయంటే నరకానికి వెళ్ళిపోతాయి, లేకపోతే నిత్యనాశనానికి వెళ్ళిపోతారు. కనుక వారు అలా వెళ్ళకూడదు. రక్షణ పొందాలి, పరలోక రాజ్య వారసులు అవ్వాలి, దేవుని బిడ్డలు అవ్వాలి, స్వర్గ మోక్ష పరలోక రాజ్య వారసులుగా పౌరసత్వం కలిగిన వారిగా వారు అవ్వాలి అని యేసుక్రీస్తుకి ఏమున్నదంటే ఆత్మల పట్ల దాహం ఉన్నది, ప్రజల పట్ల దాహం ఉన్నది. వారు రావాలి, దేవుని మేలులు పొందుకోవాలి, దేవుడిచ్చే జీవజలాలు పొందుకోవాలి. దేవుడు ఈ చేసే మేలులు మాత్రమే కాదు, ఉపకారమును మాత్రమే కాదు, వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ పొందుకోవాలి అనే దాహము యేసుక్రీస్తుకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గమనించండి బిడ్డలారా, అక్కడికి కరెక్ట్గా ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి, నీళ్లు ఆ బావిలో నుంచి తోడుకోవడానికి ఒక స్త్రీ వచ్చింది.
అయితే ఆ స్త్రీ సమరయ స్త్రీ అని రాసి ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఆమె పేరు రాసలేదు. అయితే ఆమెతో యేసుక్రీస్తు ప్రభుల వారు కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా త్రాగుతాను అని మాట్లాడతారు. అదంతా చదువుకున్న 4వ అధ్యాయము, నేను షార్ట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, సమయం లేదు కనుక. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు, ప్రభుల వారు అడుగుతూ ఉన్నారు, మంచినీళ్ళు ఇవ్వమ్మా దాహం తీర్చుకుంటాను అంటే ఆమె అంటుంది, బాబు నువ్వు యూదుడువు కదా, నీవు యూదుడువు కదా, యూదుడు సమరయులతో సహవాసం చెయ్యరు కదా, నేను సమరయ స్త్రీని, నేను సమరయ బిడ్డని, నేను మీకు అర్థమవుతుందా, నేను సమరయ బిడ్డని అంటే మమ్మల్ని తక్కువగా మీరు చూస్తారు కదా యూదులారా, నువ్వు యూదుడు కదా యేసుక్రీస్తు అంటే పేరు చెప్పలేదు, పేరు అప్పుడు కాబట్టి ఇంకా తెలీదు. అయితే మాట్లాడుతుంది, ఎందుకంటే అప్పుడే తొలి పరిచయం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతూ ఉన్నారు, కొద్ది మంచినీళ్ళు ఇవ్వమ్మా, నాకు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు ఇవ్వి అని అడిగినప్పుడు ఆమె అంటుంది, యూదులు సమరయులతో సహవాసం చేయరు, స్నేహం చేయరు, నువ్వు యూదుడు కదా, ఎందుకంటే యూదుల వస్త్రధారణ అంతా వేరుగా ఉంటుంది. ఆ వస్త్రధారణ చూసి గుర్తుపట్టేసింది, అతను యూదుడు అని చెప్పుకోలేదు యేసుప్రభు, నేను యూదుడిని, లేకపోతే నేను అది నేను ఇది అని ఏం చెప్పుకోలే. వస్త్రధారణ చూసి మనకు కొంతమంది వస్త్రధారణ చూసి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మామూలుగా నల్లకోటు వేసుకుని ఉంటే కనుక వెంటనే మనం లాయరు అనేస్తాం. ఆ తెల్ల చొక్కా వేసుకుని, కాకి ప్యాంట్ వేసుకుని, టోపీ పెట్టుకుని చెప్పక్కల ట్రాఫిక్ కానిస్టేబుల్ అనేస్తాం. నీకు ఎప్పుడో వచ్చి లేదు వస్త్రధారణ బట్టి మనకు అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుందా? అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వస్త్రధారణ చూసి ఆమె వెంటనే, నువ్వు యూదుడు కదా, నీవేంటి నాతో మాట్లాడుతున్నావు అంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు, నీతో మాట్లాడుచున్న నేనెవరినో నీకు తెలిస్తే నువ్వే మాట అనవమ్మా, నేను మంచినీళ్ళు అడగటం కాదు, నువ్వే నన్ను అడుగుతావు. ఏమడుగుతావంటే జీవజలములు ఇమ్మని అడుగుతావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరంతో ఉన్నాను, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇమ్మని అడుగుతుంటే ఎంత ప్రసంగం చేస్తున్నావు కదా, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, నేను ఎవరో నీకు తెలిస్తే, నా గురించి నీకు అర్థమైతే, నన్ను నువ్వు గ్రహిస్తే నువ్వు నన్ను అడగడం మొదలెడతావు. నేను నిన్ను అడగడం కాదు, నువ్వు నాకు పాదాలు పట్టుకుని బ్రతుకులాడేస్తావు. అయ్యా 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 నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా 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 నాకు జీవజలాలు ఇవ్వయ్యా అని అడుగుతావు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మొత్తం మీద అక్కడ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆమెకు ఒక మాట అర్థమైంది, ఏమిటంటే నాతో మాట్లాడుచున్నవాడు మామూలు వాడు కాదు. ఎవరు అనుకుందంటే ప్రవక్త అనుకుందంట. చూడండి 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎందుకంటే ఆ సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, పాపమును చేస్తున్న బిడ్డ. ఆ యొక్క వ్యక్తి ఏమేమైతే పాపములు చేస్తుందో అవి సూటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీకి చెప్పకనే చెప్పేశారు. అర్థమైందా? చెప్పకనే చెప్పేశారు. అంటే ఆయన మాటల్లో అంతరార్థం ఆమెకు అర్థమయ్యేలాగా ఆయన బోధ చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆవిడకి అర్థమైపోయింది, ఓ నేను వ్యభిచారం చేసే వ్యక్తినని ఈ నాతో మాట్లాడుతున్న ఈ వ్యక్తికి అర్థమైపోయింది. అయితే ఈయన మామూలుడు కాదు, ఈయన ప్రవక్త అయ్యుండొచ్చు అని చెప్పి, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానన్నది. మామూలుడు కాదు, ఎందుకంటే ప్రవక్తకి తెలిసిపోతుంది అవతల ఆ వ్యక్తుల యొక్క ఆ పరిస్థితులు, వారి జీవితము, వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, లేకపోతే వారు చేస్తున్న తప్పులు కావచ్చు. ప్రవక్తకి ఎవరు బోధిస్తారంటే దేవుడు బోధిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు చెప్తాడు, అనుకో ఆ వ్యక్తిలో ఆ తప్పు ఉన్నది, ఈ వ్యక్తిలో ఈ తప్పు ఉన్నది, ఈ వ్యక్తిలో ఆ పాపం ఉన్నది, ఆ వ్యక్తి ఇలా పొరపాట్లు చేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి ఏమో ఇలా ఉంటున్నాడు అన్నట్లుగా దేవుడే బోధ చేస్తాడు ప్రవక్తకి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ విషయాలు యేసు ప్రభువారు చెప్పేసరికి ఆమెకు వెంటనే గుండెలో గుబులు కొట్టుకుంది. అయ్య బాబోయ్, నేను మాట్లాడుతున్నాడు మామూలుడు కాదు, నేనేదో నీళ్లు అని చెప్పి అడిగాడని నేనేదో మాట్లాడడం మొదలెట్టాను. అయితే ఇక్కడ విషయం తేలిన ఫలితార్థం ఏమిటంటే, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటే యేసుక్రీస్తుని ఏమనుకుంటుందంటే ప్రవక్త అనుకుంటుంది. ప్రవక్త అంటే ఎవరంటే దేవుని చేత పంపబడిన వాడే. అంటే దేవుని చేత పంపబడిన వాడిని అపోస్తలుడు అని పిలుస్తారు, దాని అర్థం అది. కానీ ప్రవక్తలను కూడా లేవనెత్తేవాడు, ప్రవక్తలను పంపించేవాడు. ప్రవక్త అంటే దేవుని మాట, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా
ప్రకటిస్తాడు వచ్చి ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రవచనము రూపములో చెబుతాడు, వాక్యములో ఉన్న ప్రవచనాలు చెబుతాడు, నిజ జీవితంలో ప్రవచనాలు చెబుతాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె జీవితంలో ఆమె చేస్తున్న పొరపాటును చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది, నేను మాట్లాడేవాడు మామూలు వాడు కాదు, నేను మాట్లాడుతూ ఉన్నవాడు ప్రవక్త అయినా అని అర్థమైపోయింది. అప్పుడు నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అనే మాటలు అక్కడ కనబడతాయి. ఆ మాటలన్నీ అయిన తర్వాత వెంటనే ఆమె ఏం చేసిందంటే చూడండి చాలా అద్భుతమైన ప్రసంగం, చాలా అద్భుతమైన విషయం. కానీ సమయం సరిపోదు కనుక నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. చూడండి 22వ వచనము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక, ఈ మాట చూడండి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. ఎందుకంటే సమరయులు కూడా ఆరాధనలు చేస్తున్నారు, సమరయులు కూడా మన భాషలో చెప్పాలంటే పూజ చేస్తున్నారు, సమరయులు కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. కాకపోతే వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారంట. ఏంటంట? వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారంట సమరయులు. యేసు ప్రభువు వారు చెబుతున్న మాట. ఈనాడు ఈ భూమి మీద చాలామంది ప్రజలు చేసేది ఏమిటంటే వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఈ భూమిని ఆకాశములను సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఆ యేసుక్రీస్తుని, ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎవడికి వాడు దొరికిన దానిని పట్టుకుని మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే భ్రమలో భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఒకప్పుడు అలాంటి భ్రమలో భక్తి చేసిన వాడినే. 2016 వరకు నాకు యేసుక్రీస్తు తెలీదు. అప్పనపల్లి వెళ్ళేవాడిని, మొక్కిచ్చి వచ్చేవాడిని. అన్నవరం వెళ్ళేవాడిని, అక్కడ మొక్కిచ్చి వచ్చేవాడిని. అంతర్వేజి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా జనవరి చివరిలో, ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది, తీర్థం జరుగుతుంది, అక్కడికి వెళ్ళేవాడిని. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి వెళ్ళిన వాడిని. పెద్ద తిరుపతి అయితే కింద నుంచి పైదాకా ఆ కొండ, ఆ మెట్లు ఎక్కిన వాడిని. అప్పుడు నాకు తెలియదు యేసుక్రీస్తు గురించి. నాకు తెలియని దానిని ఆరాధిస్తూ, నాకు తెలియని దానిని అప్పట్లో పూజిస్తూ దేవుడు అనే భ్రమలో బ్రతికేశాను 2016 దాకా. 2016 మార్చ్ 25వ తారీఖున యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ దర్శనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్న ప్రజలందరి కోసం, అంటే నాతో కూడా కలిపి ఈ లోకంలో ఉన్న మనందరి కోసం, మానవ జాతి కొరకు, మనుషుల కొరకు, రంగు భేదం లేకుండా, కుల భేదం లేకుండా, అంటే వాడు పెద్ద కులస్తుడు, వీడి చిన్న కులస్తుడు, వాడు ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాడు, వీడికి భాష ఏమీ రాదు, వాడికి చదువు వచ్చు, వీడికి చదువు రాదు, వాడు ధనవంతుడు, వీడు ధనము లేనివాడు, భేదవాడు, వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వాడు మంచి బట్టలు కట్టుకున్నాడు, వీడు సిరిగిపోయిన బట్టలు కట్టుకుంటున్నాడు, ఆమె మంచి స్త్రీ, ఈమె చెడ్డ స్త్రీ అనే భేదం లేకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మరణించారు. 3 మేకులు కొట్టబడి తల మీద ముళ్ళ కిరీటం, బల్లెపోటు, భయంకరంగా రక్తం చిందించబడింది, తల మీద ముళ్ళ కిరీటం, ఆ కన్ను లోపల ఆ ముళ్ళు దిగినప్పుడు భయంకరమైన వేదన, యాతన, చిత్రహింస ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు శిలువ మీద అనుభవించారు, భరించారు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పాప దోషములను, మన అతిక్రమములను యేసుక్రీస్తు శిలువ మీద భరించేశారు. మన శాపములను, మన తరతరములుగా మన కుటుంబములలో ఉన్న శాపములను యేసుక్రీస్తు శిలువ మీద భరించేశారు. మన వ్యసనములను, వాటన్నిటిని యేసుక్రీస్తు శిలువ మీద భరించేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీద, ఈ భూలోకములో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన ప్రాయశ్చిత్తముగా, ఆయన పరిహారముగా, ఆయన మన కొరకు చిత్రవత చేయబడి శిలువ మీద మరణించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దర్శనమును దేవుడు నాకు చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. శిలువ మీద వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి దర్శనము చూసినప్పుడు చాలా వేదన చెందాను, చాలా బాధ నాకు కలిగింది. అయ్యో, నా కోసం ఇంత వేదన అనుభవించావా, నేనెంత ఘోర పాపిని నాకు అర్థమైంది. 2016 ఏప్రిల్ 5న నేను బాప్తిసం పొంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అప్పటికే అంగీకరించాను. బాప్తిసం అయితే ఏప్రిల్ 5న 2016లో పొంది ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడో నాకు ఏదో చెప్పేసి నువ్వు యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు ఏదేదో వచ్చేస్తుంది, ఏదో వచ్చి పడిపోతుంది, బంగారం మూట ఇంట్లోకి వచ్చేస్తుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని ఏదో చెబితే నేను యేసుప్రభుని నమ్మలేదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడని నాకు స్పష్టత కలిగించాడు. అట్టి గ్రహింపును నాకు ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆనాడు ఆ సమరయ స్త్రీ కూడా అక్కడ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అమ్మ, మీకు తెలియని దానిని ఆరాధించువారు, కానీ మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదనున్న క్రైస్తవులందరూ తెలిసిన, గ్రహింపు అయిన, నిజ దేవుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చాలామంది ప్రజలు, అంటే క్రైస్తవులు కాని వారందరూ, బాధాకరమైన విషయము, తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలుసు అనుకుంటున్నారు, అదొక రకమైన భ్రమ. తెలుసు అనుకుంటున్నారు, కానీ నిజము ఎప్పుడు స్పష్టముగా వెల్లడి అవుతుంది. సత్యము ఎప్పుడు స్పష్టముగా వెల్లడి అవుతుంది. ఇప్పుడు వెల్లడి అవుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆనాడు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ అంటున్నారు, 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ. ఈ మాట పట్టుకోండి, దేవుడు ఆత్మస్వరూపుడు. మనం అంటాం కదా, పరమాత్ముడు అనే పదాలు మనం వింటాం కదా. పరమాత్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపుడు. పరమ ఆత్ముడు, ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన ఈ సృష్టిని కలగజేసిన వాడు ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మనము పరమాత్ముణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి. ఎలాగంటే ఆయన కోరిక ఎలా మనం తీర్చగలమంటే యేసుక్రీస్తు దగ్గరికి రావటాన్ని బట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మనకి ఏం జరుగుతుంది, ఏమి కలుగుతుంది అంటే మనకి రక్షణ దొరుకుతుంది, రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 131వ కీర్తన, అద్భుతమైన మాట చూడండి. 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు?
సృష్టికర్త అయిన దేవుడు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు అంటే, ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే దోషములు ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే అతిక్రమాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే పాపాలు ఉన్నాయి. తెలుసో తెలియకో, తెలుసుకోవడానికో, ఇష్టం వచ్చినట్లు చేస్తూనో, లేకపోతే చెప్పిన మాట వినకుండా చేస్తూనో, లేకపోతే దేవుని మాట వినకుండా దూరంగా ఉంటూ, అపవాది లేదా దెయ్యపు మాటలు వింటూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, అర్థమవుతుందా? అలాంటి వారు ఈ భూమి మీద ఉన్నారు కనుక, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో ఏమున్నదయ్యా అంటే దోషములున్నాయి. దేవుడు గనక ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఎవడైనా ఒక్కడైనా పరిశుద్ధుడు కనపడతాడేమో అని చూస్తే ఒక్కడు కనపడడు. ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే దోషములున్నాయి. ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే దోషములున్నాయి. ఎవడు నిలవలేడు దేవుని ముందు. నా మాట వినండి, దేవుని ముందు ఎవడు నిలవలేడు, మనం ఎవ్వరము నిలవలేము. అయితే మనల్నందరినీ దేవుని ముందు నిలవబెట్టడానికి దేవునిలోని ఒక భాగము అయ్యున్న కుమారుడు అని పిలువబడిన ప్రభు అయిన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. దేవుని కుమారుడు, దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తులో ఎటువంటి దోషము లేదు. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక చూడండి. పేతురు గారు రాసిన పత్రిక అద్భుతమైన మాట మనకి ఇక్కడ కనపడుతుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు. యోహాను సువార్త చూడండి, 16వ అధ్యాయము 'అద్భుతమైన మాట ఉంటుంది ఇక్కడ. ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమనంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు. చూడండి 46వ వచనం, 8వ అధ్యాయం యోహాను సువార్త. క్షమించండి, చూడండి 8వ అధ్యాయం యోహాను సువార్త. యేసు ప్రభువారే స్వయంగా మాట్లాడుతున్నారు. 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. యేసు ప్రభుల వారు సవాలు విసిరారు. నాలో పాపమున్నదని ఎవడరా నిరూపించగలడో, రండి నా ఎదురికి అని యేసు ప్రభుల వారే సవాలు విసిరారు. అప్పుడు ఎవడు రాలేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎవడు రాలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనది, పాపము లేనిది. యేసుక్రీస్తు జీవితము పరిశుద్ధమైనది, పాపము లేనిది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకే, జాగ్రత్తగా వినండి, మన కొరకే ఈ భూమి మీద ఉన్న మనందరి పాపములను శిలువ మీద ఆయన మోసారు కనుక ఆయన పాపముగా చెయ్యబడ్డాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు మన దోషములను, మన అతిక్రమములను, పాపములను శిలువ మీద మోసాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక గొర్రె పిల్లలాగా, ఒక వధింపబడిన గొర్రె పిల్లలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపములను, దోషములను, అతిక్రమములను శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు మోసి మన కొరకు మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనకి పాప క్షమాపణ ఇవ్వటానికి, మన దోషములను క్షమించటానికి, మన అతిక్రమములను మనలో నుంచి తీసివేయటానికి, దేవునికి విరోధమైన తత్వాన్ని మనలో నుంచి తీసివేయటానికి, దేవునికి మనల్ని మిత్రులుగా చేయటానికి, దేవునికి మనల్ని బిడ్డలుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేశారంటే మన పాప దోష అతిక్రమాలన్నీ శిలువ మీద మోసేశారు. మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి మన కొరకే ఆయన చనిపోయాడు, మన కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు, మన కొరకే ఆయన 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా,
ఇంకా నేను ప్రసంగం మొదలు పెట్టలా. అసలు ప్రసంగం ఇప్పుడు మొదలవుతుంది. చూడండి, ముగించేస్తాను, సమయం లేదు కనుక. చూడండి, మనం చదువుకున్న మూలవచనంలో సమరయ స్త్రీకి ఈ మాటలన్నీ విన్నప్పుడు వెంటనే ఆమెకు ఒక సందేహం వచ్చేసింది. నేను ప్రవక్త అనుకుంటున్నాను, యేసుప్రభుని నేను ప్రవక్త అనుకుంటున్నాను. అయితే ఆమె అడుగుతుంది యేసుప్రభుని, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, క్రీస్తు అనబడిన ఒక ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అభిషిక్తుడు వస్తాడు, దేవుని యొద్ద నుంచి వస్తాడు అని నాకు తెలుసు, లేఖనాల్లో వ్రాయబడి ఉంది, నాకు తెలుసు, మా వాళ్ళు చెప్పేవారు, మా పితరులు చెప్పేవారు, ఆయన వచ్చి సమస్తమును తెలియజేస్తాడంట అని చెప్పినప్పుడు వెంటనే యేసు అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చప్పట్ల కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నన్ను ముందు ప్రవక్త అనుకున్నావు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, సమస్తమును చెప్తాడు అని అంటున్నావు కదా, నువ్వు చెబుతున్నావు చూసావా, క్రీస్తు అనబడిన మెస్సయ్య అది నేనే అని యేసు ప్రభువుల వారు తిరిగి ఆమెకు జవాబిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెంటనే ఆమెకి ఏమొచ్చేసింది? గ్రహింపు వచ్చేసింది. అయ్యో, క్రీస్తు అనబడిన మెస్సయ్య నీవేనా? ఇప్పుడు దాకా నిన్ను నీ ఎదురుగా నేను నిలబడి నేను ఇప్పుడు దాకా గ్రహించలేదా? మా పితరులు చెప్పారు, అది నా మనసులో ఉంది, కానీ నేను గ్రహింపు లేకుండా ఉన్నానా? అయ్యో అని చెప్పి ఆమె వెంటనే ఏం చేసిందో చూడండి. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, అంటే కుండ పట్టుకుని వచ్చింది నీళ్లు పట్టుకెళ్దామని ఆ బావి దగ్గరికి, తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ స్త్రీ దగ్గర కుండ ఉంది, నీళ్లు పట్టుకెళ్దామని వచ్చింది కదా, వెంటనే ఆ కుండను ఏం చేసిందంటే విడిచిపెట్టేసింది. అక్కడ విడిచిపెట్టేసింది. చూడండి, ఊరిలోనికి వెళ్ళింది. మీరు వచ్చి ఊరిలోనికి పరుగున వెళ్ళింది. ఆ సమరయ ఆ యొక్క ప్రాంతంలోనికి సుకారను ఊరు అని అక్కడ రాసి ఉంటుంది. సుకారను ఒక ఊరికి, ఆ యొక్క సమరయల ప్రాంతంలో ఉన్న ఆ సుకారను ఊరికి పరుగున వెళ్ళింది. ఆమె సుకారను ఊరికి చెందిన స్త్రీ అనుకుంటా. ఆ ఊరికి పరుగున వెళ్ళి అక్కడ ఏమని చెబుతూ ఉన్నది అంటే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. నేను చేసిన పాపాలు, నేను చేసిన దోషాలు, నేను చేసిన అతిక్రమాలని నాతో చెప్పాడు ఆయన. నేను చేసినవి ఎవడికి తెలియదు, ఎవడో చూడట్లేదు. ఎందుకంటే ఆమె వ్యభిచారి కదండి. వ్యభిచారులు మనకు తెలుసు ఆ విషయం. రాత్రిలే వారి పనులు జరిగిస్తారు కదా, చీకట్లో వారి పనులు జరిగిస్తారు కదా, ఎవరికి తెలియకూడదని, ఎవరికి కనపడకూడదని. ఆ పనికి మాలిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, భయంకరమైన పనులు. అయితే ఆమె ఎవరూ నన్ను చూడట్లేదు అని అనుకునే భ్రమలో ఉందేమో. ఆ వచ్చిన పురుషుడికి ఆమెకి తప్ప ఎవరికీ తెలియదనే భ్రమలో ఉండేదేమో. ఆ భ్రమలన్నీ దేవుడు తీసేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసిన దానిని బట్టి ఆమె ఆ ఊరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, ఆ ఊరి ప్రజలకు, మీరు వచ్చి చూడండి రా బాబు, సుకారాన ఊరిలో ప్రజలారా, నేను ఎక్కడి నుంచి చెబుతున్నాను, ఈ చుట్టుపక్కల ఈ మాటలు వింటూ ఉన్న ప్రజలారా, మీరు వచ్చి చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడని మీకు అర్థమవుతుంది. మీరు చేసే పాపపు పనులు, మీ లోపల ఉన్న దోషములు, మీ లోపల ఉన్న పాపములు, అతిక్రమములు, వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తెలియజేస్తారు. ఆనాడు ఆ స్త్రీకి తెలియజేశారు. వెంటనే ఆమె మారు మనసు పొందుకున్నది. ఎలా మనకు అర్థమవుతుందంటే, ఆమె చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టేసింది. కుండ దేనికి గుర్తుగా ఉన్నదంటే, పాపానికి గుర్తుగా ఉన్నది. తన పాపాన్ని విడిచిపెట్టేసింది. అంశం విస్తారమైపోతుంది, నేను ముగిస్తాను, గమనించండి. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ. గమనించండి బిడ్డలారా, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టేసింది, తన పాపాన్ని విడిచిపెట్టేసింది. అయ్యో, నేను చేసిన పాపాలు ఎవరికీ తెలియదు, ఎవరికీ కనబడట్లేదు అనుకున్నాను, కానీ ఇవన్నీ నీకు తెలుసా ఓ దేవుడా, ఓ మెస్సయ్యా, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు నాకు క్లియర్గా తెలియజేసేసావు. అయితే నాకు అర్థమైపోయింది నువ్వే దేవుడివని. నేను వెళ్ళి ఆ సుకారును గ్రామంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చేస్తాను అని పరుగున వెళ్ళింది. ఆ గ్రామంలోకి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టింది. ఓ, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చాడు, ఆయన
అన్నీ తెలియజేసేసాడు, మీరు కూడా వచ్చి చూడండి, ఆయన నేను చేసిన పాపాలన్నీ నాకు కూలంకషంగా తెలియజేసేసాడు, నేను నా పాపాన్ని విడిచిపెట్టేశాను. మీకు కూడా చెబుతున్నాను, ఓ సుకారను గ్రామపు ప్రజలారా, రండి 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 రండి, ఆ మెస్సయ్య దగ్గరికి వెళదాం, రండి రండి అని చెప్పి అవన్నీ ఆమె వారికి తెలియజేస్తూ ఉండగా వారందరూ, ఊరి ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన సాక్ష్యమే మనం చదువుకున్నాం. చూడండి 40వ వచనము. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున, ఏంటంట, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, ఓ సమరయ స్త్రీ, ఓ స్త్రీ, నీతో యేసుప్రభు మాట్లాడాడు, నువ్వు వచ్చి మాకు చెప్పావు కదా, నీ అనుభవాలు మాకు చెప్పావు, అయితే మేము నీ అనుభవాలు బట్టి విన్నాము కరెక్టే, మేము నీ అనుభవాన్ని బట్టి ఇక్కడికి వచ్చాం కరెక్టే, నీకు మెస్సియా ఈయనని అర్థమైంది కరెక్టే, అయితే ఇప్పుడు మేము వచ్చి ఆయన మాటలు విన్నాం కదా, మాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏమిటంటే, అదే చదువుతున్నాను, మా మట్టుకు మేము విని, నీ అనుభవం చెప్పావు, నీ పాపాలు చెప్పేశాడు ఆయన, నీ పాపాలు తెలియజేసేసాడు అని చెప్పి నువ్వు చెప్పావని పరుగుపరుగున వచ్చేసాం కదా, నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు, మేము మీ గ్రామంలోనే ఉన్న బిడ్డలం కాబట్టి మాకు తెలుసు, కానీ నీ పాపాలు నీకు క్లియర్గా చెప్పి నీవు పాపాలు విడిచిపెట్టేలాగా ఆ ప్రభు, ఆ యేసుక్రీస్తు ప్రభు చేశాడు కనుక నీ అనుభవాన్ని మాకు తెలియజేశావు. అయితే ఇప్పుడు నీ మాట విని మేము పరుగున వచ్చాం కదా, ఇప్పుడు మాకు అర్థమైన విషయం ఏమిటంటే, నువ్వు చెప్పావు, ఓకే మంచిదే, వచ్చాం మంచిదే, మాకు అర్థమైన విషయం ఏంటంటే, మా మట్టుకు మేము స్వతహాగా మా అనుభవములో మేము తెలుసుకున్నాము, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నిజముగా లోకరక్షకుడు, యేసుక్రీస్తు క్రీస్తు అనబడిన మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజముగా లోకరక్షకుడు, మా రక్షకుడు, మా ప్రభు అని మాకు అర్థమైపోయింది. ఇప్పుడు దాకా మాకు తెలియని దానిని ఆరాధించాము, దేవుడు 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 అనుకున్నాం, మాకు అర్థమైపోయింది యేసుక్రీస్తు ప్రభువే దేవుడని, మాకు అర్థమైపోయింది ఈయన లోకరక్షకుడని, మాకు అర్థమైపోయింది ఈయనే క్రీస్తు అనబడిన మెస్సయ్య అని, మాకు అర్థమైపోయింది, మాకు అనుభవంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్న బిడ్డలతో నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, ఎవరో సువార్త చెబితే నేను విన్నాను, నాకు మారు మనసు వచ్చింది, అయితే నేను రక్షణ పొందాను, నా అనుభవంలో నేను తెలుసుకున్నాను యేసుక్రీస్తు ప్రభు దేవుడని. అలాగే మీ అనుభవములలో కూడా మీరు తెలుసుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే రక్షణ. నరకము నుంచి మనల్ని తప్పించటానికి, మన పాపములు క్షమించటానికి దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. వేరొక మార్గము లేదు. జాగ్రత్తగా వినండి, క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఏమిటంటే మార్గము, పరలోక రాజ్యానికి మార్గము, మోక్షానికి మార్గము, దేవుని యొద్దకు మార్గము, ఇంకొక మార్గము లేదు. ఉందను భ్రమపడుతున్నావు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే మన పాపాలు క్షమించబడతాయి. నేను స్వతహాగా తెలుసుకున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సమరయ స్త్రీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంది. యేసుక్రీస్తు ప్రవక్త అనుకుంది. ముందు ఏమనుకుంది? ప్రవక్త అనుకుంది. తర్వాత ఏమర్థమైంది? ఆహా, మెస్సయ్య నీవేనా, క్రీస్తు అనబడిన మెస్సయ్య, దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు నీవేనా, ఓకే నాకు అర్థమైపోయింది. ఆ సుకారను గ్రామ ప్రజలు ముందు సమరయ స్త్రీ చెప్పిన మాటలు విన్నారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంటున్నారు, మా మట్టుకు మేము తెలుసుకున్నాం, బిర్యానీ బాగుంటుందని నువ్వు చెప్పావు, నువ్వు తిన్నావు, నువ్వు చెప్పావు, అయితే మా మట్టుకు మేము బిర్యానీ తిని కరెక్టే, ఈ హోటల్లో బిర్యానీ బాగుంటుందని మాకు అర్థమైంది. మీకు అర్థమవుతుందా? చాలామంది ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రజలతో నేను సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాను. గమనించండి బిడ్డలారా, గమనించండి. దూరంగా యేసుక్రీస్తుకు దూరంగా బ్రతుకుతూ ఉంటూ యేసుక్రీస్తు మాటలో ఏదో అలా విననట్టు, ఒకవైపు అలా చెవి పెట్టి విననట్టు ఉంటూ యేసుక్రీస్తుకు దూరంగా ఉండిపోతూ యేసుక్రీస్తు కూడా
ఒక దేవుడు అనుకుంటున్నావేమో. కాదు 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 నీకు సత్యము చెప్పుచున్నాను, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, యేసుక్రీస్తు నిన్ను నన్ను కొండగుంటూరు పాకల్లో ఉన్న ప్రజలను, ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలను, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి అంతకుముందు పుట్టిన వారిని, ఇప్పుడు పుడుతున్న వారిని, త్వరలో తర్వాత పుట్టబోయే వారిని అందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసేశారు. తన రక్తాన్ని, తన అమూల్యమైన ప్రశస్తమైన విలువైన వెలకట్టలేని అద్భుతమైన దేవుడు తన రక్తాన్ని శిలువ మీద చిందించారు. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు. ఆయన ఆత్మస్వరూపుడు. నేను చెబుతున్న మాటలు నా ద్వారా ఆయన చెప్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క మందిరంలో ఆయన సన్నిధి ఉన్నది. బిడలారా బిడలారా, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధికి రండి, రక్షణ పొందండి. నేడే రక్షణ దినం. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు, ఎప్పుడు నీ మరణ దినమో నీకు తెలియదు. బైబిల్ చెప్పిన వాస్తవం అది, మనకు తెలిసిన వాస్తవం కూడా అదే. మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. ఈ భూమి మీద ఉండగానే నిజముగా లోకరక్షకుడైన, నిజముగా దేవుడైన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుని ఆ తర్వాత మరణించినా పర్వాలేదు, పరలోక రాజ్యము చేరతాము. మన పాపములు క్షమింపబడ్డాయి గనక, ఎప్పుడు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నాక మనం పరలోక రాజ్యమునకు చేరతాము. నిత్య మోక్ష నిజమైన అద్భుతమైన దేశానికి, లోకానికి మనం వెళ్తాము, దేవుడి దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారంటే ఎవరైనా చనిపోతే పైకి పోయాడని అంటారు, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే కొంతమంది అంటారు. అయితే అక్కడ విషయం ఏమిటంటే, ఒక విషయం చెప్తున్నాను. ఎవడైనా సరే, అది మగ కానీ ఆడ కానీ లేకపోతే అటు ఇటు కాని వారు ఎవరైనా కావచ్చు, జాగ్రత్తగా వినండి. మానవ జన్మ ఎత్తిన ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తుని నమ్మి హృదయంలో చేర్చుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్న క్రమములో చనిపోతే గనక, అంటే మరణిస్తే, ప్రభునందు నిద్రిస్తే, వారు పరలోకానికి వెళతారు లేదా పరదేశికి వెళతారు. వారి గురించి మనం చెప్పవచ్చు, వీరు పైకి పోయారండి అని. అయితే యేసుక్రీస్తుని నమ్మకుండా ఎవరైతే చనిపోతారో, మరణిస్తారో, యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి, యేసుక్రీస్తుని దూరంగా పెట్టేసి, యేసుక్రీస్తుని అసహించుకుంటూ, యేసుక్రీస్తుని వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని తృణీకరిస్తూ, యేసుక్రీస్తుని తప్పుగా చూస్తూ ఎవరైతే జీవించి చనిపోతారో, వాడు ఎంత గొప్పోడుగా పిలువబడిన వాడైనా, వాడు ఎంత భేదవాడైనా, ధనవంతుడైనా, వాడు పెద్ద కులంలో పుట్టినోడైనా, చిన్న కులంలో పుట్టినోడైనా, ఎవడైనా కావచ్చు, నల్లోడైనా, ఎర్రోడైనా, కర్రోడైనా, బర్రోడైనా, ఎవడైనా కావచ్చు, వారు చనిపోతే గనక వారు కిందకి వెళ్తారు, పైకి వెళ్ళరు. కింద పాతాళ లోకమున్నది, నిత్య నరకాగ్ని గుండమున్నది, అక్కడికి వెళతారు. 2 దారులు ఈ భూమి మీద మనిషికి, ప్రతి మనిషికి. ఒకటి మరణించిన తర్వాత పరలోకం వెళ్ళటం, లేదా మరణించిన తర్వాత నరకానికి, నిత్య నాశనానికి, పాతాళ లోకానికి వెళ్ళటం. మొదటిది పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తుని నమ్మి తీరాలి, యేసుక్రీస్తుని అంగీకరించాలి. తప్పదు. మనం బ్రతకాలంటే ఊపిరి పీల్చుకోవాలి కదండి, గాలి పీల్చుకోవాలి కదా. అలాగే మనం పరలోకం చేరాలంటే యేసుక్రీస్తుని నమ్మి తీరాలి. ఇది చాయిస్ కాదు. వీలైతే చూద్దాం బ్రదర్, వీలైతే చూడటానికి కాదు, ఇదేం భోజనం కాదు. వీలైతే తిను లేకపోతే లేదు, కాదు. తప్పనిసరి. వీలైతే 1 గంట గాలి పీల్చుకోకుండా ఉండటం ప్రయత్నం చేస్తావా నువ్వు? లేదు, పీల్చుకోవాలి. అలాగే యేసుక్రీస్తుని నమ్మి తీరాలి. తప్పదండి బాబు, తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. ఈ విశ్వానికి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. అది ఎంత వాస్తవమో దానికన్నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. ఆయనే లోక రక్షకుడు. ఆయనే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి
లో ఉన్న మనందరికీ ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. అది కూడా కొన్ని కోట్ల రెట్లు వాస్తవము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి.